హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఇన్‌కమ్ టాక్స్ ఫైలింగ్ ముఖ్యమైన సమాచారం అయితే అందింది. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ ఆదాయపు పన్ను ఫైలింగ్ ప్రక్రియను సజావుగా పూర్తి చేయడానికి కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. ఈ వీడియోలో ఫైలింగ్, రీఫండ్ స్టేటస్, గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు మరియు సాధారణంగా ఎదురయ్యే సందేహాలపై సమగ్ర సమాచారం అయితే తెలుసుకుందాము. రీఫండ్ స్థితి మరియు గమనించదగ్గ అంశాలు ముందుగా తెలుసుకుందాము. ఆదాయ పన్ను రీఫండ్‌ల సంబంధించి 20,000 లోపు రీఫండ్ చూపించిన వారికి ఇదివరకే ఆ మొత్తం జమ చేయబడింది. అయితే 20,000 కంటే ఎక్కువ రీఫండ్ చూపించిన వారికి ఇంకా ఆ ప్రక్రియ పూర్తి కాలేదని తాజా సమాచారం. కాబట్టి అధిక మొత్తంలో రీఫండ్ అంచనా వేసిన వారు మరికొంతకాలం వేచి ఉండాల్సి రావచ్చు. ఫైలింగ్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు: మొదటిది, ప్రొఫైల్ వివరాల అప్డేట్స్. ఫైలింగ్ చేసే ముందు మీ ప్రొఫైల్‌లో ఏదైనా మార్పులుంటే వాటిని అప్డేట్ చేసుకోవడం అత్యవసరం. చిరునామా, ఫోన్ నంబర్ మరియు ఈమెయిల్ ఐడీ వంటివి సరిచూసుకోవాలి. కొత్తగా పాస్‌పోర్ట్ పొందినట్లయితే ఆ వివరాలను కూడా నమోదు చేయాలి. రెండోది, సాలరీ వివరాలు. మీ స్థూల ఆదాయం, గ్రాస్ అమౌంట్ సరిగ్గా నమోదు చేశారో లేదో నిర్ధారించుకోండి. ముఖ్యంగా ఎన్‌పీఎస్ ఉద్యోగులు తమ గ్రాస్ అమౌంట్ ఆదాయానికి ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ కూడా యాడ్ చేయాలి. కొన్ని ఆదాయపు పన్ను సాఫ్ట్‌వేర్‌లలో దీనిని ఇతర ఆదాయ వనరులు అంటే ఇన్‌కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కింద చూపుతూ ఉంటారు. ఇది సరికాదు. ఒకే యజమాని నుంచి జీతం, హెచ్ఆర్ఏ, డీఏ, హెచ్ఆర్ఏ అలాగే ఎన్‌పీఎస్ పొందుతున్నప్పుడు సెక్షన్ 17 క్లాజ్ 1 మరియు సెక్షన్ 17 క్లాజ్ 2 ప్రకారంగా ఎన్‌పీఎస్ మొత్తాన్ని జీతంలో కలపాలి. అలాగే సెక్షన్ 80 సీసీడీ క్లాజ్ 2 కింద డిడక్షన్ అయితే పొందాలి. ఇక మూడోది, దివ్యాంగుల కోసం మినహాయింపులు. దివ్యాంగులు అంటే పర్సన్ విత్ డిసేబిలిటీ సెక్షన్ 80 డీడీ మరియు సెక్షన్ 80 యూ కింద మినహాయింపులు పొందుతున్నట్లయితే వారు తప్పనిసరిగా ఫామ్ 10 ఐఏని నింపి ఆదాయపు పన్ను విభాగానికి అప్లోడ్ చేయాలి. ఇక నాలుగోది, రీఫండ్ గడువు. మీకు ఏదైనా రీఫండ్ రావాలంటే సెప్టెంబర్ 15 లోపు ఫైల్ చేసుకోవడం ముఖ్యం. ఆ గడువు దాటిన తర్వాత ఫైల్ చేస్తే జరిమానా విధించబడుతుంది. మరియు కొన్ని సందర్భాల్లో రీఫండ్ కూడా రాకపోవచ్చు. సెక్షన్ 89 క్లాజ్ 1 కింద ఫామ్ 10 ఫైల్ చేసి రీఫండ్ పొందాలనుకునే వారు కూడా సెప్టెంబర్ 15 లోపు చేసుకోవాలి. ఈ గడువును పొడిగించే అవకాశం లేదని అయితే గుర్తుంచుకోండి. ఇకపోతే ఐదోది, టీడీఎస్ మరియు 26ఏఎస్. మీ టీడీఎస్ మొత్తం 26ఏఎస్ ఫామ్‌లో ప్రతిబింబించిన తర్వాత మాత్రమే ఫైలింగ్‌కు వెళ్ళాలి. అవసరమైతే 26ఏఎస్ మరియు ఏఐఎస్ పీడీఎఫ్‌లను ప్రింట్ తీసుకోవాలి. ఆరోది, బ్యాంక్ బ్యాంకు వడ్డీ. బ్యాంకు సేవింగ్స్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీపై బ్యాంకులు నిబంధనల ప్రకారంగా 10% టీడీఎస్ తీసివేస్తాయి. ఒకవేళ మీకు అదనంగా ఏదైనా పన్ను చెల్లించాల్సి వస్తే ఫైలింగ్ సమయంలో చలాన్ చెల్లించి పూర్తి చేయాలి. ఏడోది, తప్పుడు మినహాయింపులు వద్దు. ఇతరుల మాటలు గుడ్డిగా నమ్మి హెల్ ఆహ్, హెల్త్ ట్రీట్మెంట్ లేదా హాస్పిటల్ బిల్స్‌లను సెక్షన్ 80 డీడీ కింద మినహాయింపులుగా తీసుకోకూడదు. ఒకవేళ ఈ సెక్షన్ గురించి పూర్తి వివరాల కోసం కావాలంటే గూగుల్‌లో వెతకడం ఉత్తమం. అంతేగాని ఒకవేళ అసిస్టింగ్ ఆఫీసర్ ఎవరైనా ఈ యొక్క ట్రీట్మెంట్ డాక్యుమెంట్స్ అడిగితే అవి ఈ సెక్షన్ కిందకి రాకపోతే పన్నుతో పాటు జరిమానా కూడా కట్టాల్సి ఉంటుంది. ఇక ఎనిమిదోది, హెచ్ఆర్ఏ రుజువులు, హౌస్ రెంటల్ అలవెన్స్ రుజువులను జాగ్రత్తగా ఉంచుకోవాలి. అగ్రీమెంట్ ఫామ్, అలాగే ఫామ్ 12 బిఏ డీఓ సంతకంతో సహా మరియు ఒరిజినల్ ఫామ్ 16 వంటి డిడక్షన్ రుజువులను కనీసం 3 సంవత్సరాల పాటు భద్రపరచాలి. ఒక సంవత్సరానికి నోటీసు వచ్చిన గత 3 సంవత్సరాల రుజువులను అంటే ప్రూఫ్‌లను అడిగే అవకాశం అయితే ఇన్‌కమ్ టాక్స్ వారికి ఉంటుంది కాబట్టి. ఇక తొమ్మిదోది, టాక్స్ ఎనాలిసిస్. ఆదాయపు పన్ను శాఖ మీ ప్రొఫైల్‌ను ఓపెన్ చేసి మీ పన్ను చెల్లింపులను బార్ గ్రాఫ్ ద్వారా విశ్లేషిస్తోంది. మీ ప్రొఫైల్ కుడివైపు కింది భాగాన్ని పరిశీలించడం ద్వారా దీనిని మీరు గమనించవచ్చు. పదోది, టీడీఎస్ మరియు రివైజ్డ్ రిటర్న్స్. టీడీఎస్ జూలై
31 వరకు రాకపోతే నిల్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయవచ్చు. దీనికి సెక్షన్ 234(ఎఫ్) కింద జరిమానా అయితే పడదు. టీడీఎస్ వచ్చిన తర్వాత రివైజ్డ్ రిటర్న్స్ ఫైల్ చేస్తే సరిపోతుంది. ఇకపోతే 11ది హోమ్ లోన్ వడ్డీ. మీరు తీసుకున్న హోమ్ లోన్ వడ్డీని సరైన సెక్షన్లలో నమోదు చేయాలి. 2,00,000 వరకు కూడా 24(బి) కింద, ఆ తర్వాత 80(సి) లేదా 80(ఈఈ) ఆర్ ఈఈఏ కింద లోన్ మంజూరైన తేదీని బట్టి నమోదు చేయాలి. ఇక 12ది పాత నోటీసులు. మీకేమైనా పాత నోటీసులు ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. 13ది విరాళాలు 80(జీ) కిందకి. సో, 80(జీ) కింద ఏమైనా మొత్తాన్ని విరాళంగా మీరు గనక ఇచ్చినట్లయితే దాత నుంచి ఆన్‌లైన్ రసీదును దగ్గర పెట్టుకోండి. ఇక 14ది ఈహెచ్ఎస్ మరియు 80డి. ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ కింద కాంట్రిబ్యూట్ చేసే మొత్తాన్ని 80(జీ) కింద చూపాలి. 80(డి) కింద కాదు. ఎందుకంటే 80(డి) అనేది హెల్త్ ఇన్సూరెన్స్‌కి వర్తిస్తుంది. ఐఆర్‌డీఏఐ నిర్దేశించిన హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలకే ఇది వర్తిస్తుంది. ఈహెచ్ఎస్ అనేది హెల్త్ ఇన్సూరెన్స్ కాదు, ఎంప్లాయీ ఆరోగ్య పథకం అని గమనించాలి. ఏ ఉద్యోగి కూడా సెక్షన్ 80(డి) మరియు సెక్షన్ 80(యు) రెండింటిని క్లెయిమ్ చేయకూడదు. ఒకదాన్ని మాత్రమే ఎంచుకోవాలి. ఇక 15ది నోటీసులు. 143 క్లాజ్ 1 వర్సెస్ 143 క్లాజ్ 2. మీ ఫైలింగ్ ప్రాసెస్ అయిన తర్వాత 143 క్లాజ్ 1 నోటీస్ వచ్చిందంటే మీరు సురక్షితంగా ఉన్నారని అర్థము. కానీ 143 క్లాజ్ 2 నోటీస్ వస్తే మీరు రిస్క్‌లో ఉన్నారని అర్థము. దీని అర్థము అసెసింగ్ ఆఫీసర్ మీ ఫైల్ మీ యొక్క ఫైలింగ్ గురించి మరింత సమాచారం కోరుతున్నారని మరియు గతంలో మీరు పొందిన మినహాయింపులపై చర్చిస్తున్నారని గ్రహించాలి. ఆదాయ పన్నులోని సెక్షన్లు కొద్దిగా గందరగోళంగా అనిపించవచ్చు, కానీ వాటిని అర్థం చేసుకొని తెలివిగా సమాధానం ఇవ్వడం ముఖ్యం. అధిక విలువ కలిగిన లావాదేవీలు వెంటనే ఏఐఎస్ ఆర్ టీఐఎస్‌లో తెలిసిపోతాయి. పే ఈ ఫైలింగ్ పూర్తయిన తర్వాత డిడక్షన్లను మరోసారి క్షుణ్ణంగా చదవాలి. పూర్తిగా నేనే బాధ్యుడిని అని ఆధార్ ఓటీపీ ద్వారా డిక్లరేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మీకు రావాల్సిన రీఫండ్ 120 డేస్ లోపల రాకపోతే మీరు ఖచ్చితంగా కస్టమర్ కేర్ టోల్ ఫ్రీ నెంబర్‌కి కాల్ చేసి కనుక్కోవచ్చండి. సో, నెంబర్ అయితే ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు ఈ నెంబర్‌కి. సో, ఇక్కడ మనకు తెలుగు మరియు ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అయితే అందుబాటులో ఉంటాయి. మన ఫిర్యాదులైతే వాళ్ళు సాల్వ్ చేయడానికి. ఇకపోతే మీ ఆదాయ పన్ను ఫైలింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన తర్వాత యువర్ పాన్ నంబర్ హాస్ బీన్ సక్సెస్‌ఫుల్లీ సబ్మిటెడ్. ద డిజిటల్ రిటర్న్స్ అప్‌లోడెడ్ ఆర్ యెట్ టు బి వెరిఫైడ్ బై ద ఫైలింగ్ ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ అనే సందేశం కనిపిస్తుంది. కాబట్టి ఈ నెలాఖరు వరకు ఫైలింగ్ చేయని వారు తప్పనిసరిగా వెంటనే పూర్తి చేసుకోవాల్సిందిగా సూచించడం జరుగుతోంది.